హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నవరాత్రులు ఏ విధంగా ఈజీగా చేసుకోవాలనేది నేను ముందు వీడియోస్లో పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకవేళ డైరెక్ట్గా ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థం అవ్వాలని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. లాస్ట్ టైం జరిగిన శ్యామల నవరాత్రులు వీడియో అండి ఇది. మామూలుగా ఏ నవరాత్రికైనా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంట్లో ఒకవేళ పెళ్ళైన వాళ్ళైతే హస్బెండ్ పర్మిషన్ తీసుకోవాలండి. అంటే మనం నవరాత్రులు చేస్తున్నాము, వాళ్ళకి ఇష్టమేనా కాదా అనేది మనము వాళ్ళకి చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకునే ముందు కండిషన్స్ చెప్పాలండి. మనం నవరాత్రి పూజని ఒక వ్రతంలాగా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దాని నియమాలు వాళ్ళకి చెప్పాలండి. అంటే భార్యాభర్తలు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. ఇంట్లో నాన్ వెజ్ అది చేసుకోకూడదండి. ఈ ఈ విషయాలు వాళ్ళకి ముందుగానే చెప్పాలి. వాళ్ళు ఓకే అంటే మనం పూజ స్టార్ట్ చేసుకోవచ్చండి. అంటే వ్రతంలాగా చేసేవాళ్ళనమాట. పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళకి ఇష్టం లేకుండా అయితే చేయకూడదండి. వాళ్ళు వద్దు అన్నారంటే ఇంక మనం నిత్య పూజలాగే చేసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక్కోసారి వాళ్ళు కూడా మనకు కండిషన్స్ పెట్టొచ్చండి. అప్పుడు మనము ఆ కండిషన్స్ ఓకే అయితేనే నెక్స్ట్ వాళ్ళు మనకి ఓకే చెప్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మా వారిని పర్మిషన్ అడిగినప్పుడు నాకు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఎక్కువగా అరవకూడదు, అంటే పిల్లల వర్క్స్, మా హస్బెండ్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకోమన్నారు. ఇట్లా కొన్ని కండిషన్స్ పెట్టారు. నేను వాటన్నిటికీ ఒప్పుకున్నానండి. మామూలుగా వాళ్ళు చెప్పకపోయినా సరే ముందు వాళ్ళందరి వర్కులు కంప్లీట్ అయిన తర్వాతే నేను పూజలో కూర్చుంటానండి. అన్ని వర్కులు పక్కన పెట్టేసి మాత్రం పూజ దగ్గరికి వెళ్ళను. పూజకి ఏమేమి కావాలో ముందు రోజే ఒక లిస్ట్ రాసి పెట్టుకోవాలండి. రాసి పెట్టుకొని అవన్నీ తెచ్చుకొని టిక్ చేసుకోవాలి, ఏమున్నాయి ఏం లేవు అని. ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకొని మనం ఎక్కడైతే అమ్మవారిని పెట్టాలనుకుంటున్నామో, అంటే పీఠం పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనము పసుపుతో కానీ ఆవు పంచతంతో కానీ ఆవు పేడతో కానీ అలికి దానిపైన బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలు పెట్టాలండి. దాని తర్వాత దానిపైన పీఠం పెట్టుకుంటాము. పీఠం పైన కూడా మళ్ళీ పసుపుతో అలికి బియ్యం పిండి ముగ్గు వేసి దానిపైన క్లాత్ వేసుకొని విగ్రహం అయితే అమ్మవారిది విగ్రహం పెట్టుకోవచ్చు, లేదు పటం అయితే పటం పెట్టుకోవచ్చండి. మొదటి రోజైతే ఆవాహన చేయాలి అనుకునే వాళ్ళు అమ్మవారిని ఎలా ఆవాహన చేసుకోవాలి, షోడశోపచార పూజ ఇవన్నీ చేయాల్సి ఉంటుందండి. మనకి యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా కూడా మనకి ఈజీగా ఎలా చేసుకోవాలనేది వస్తుందండి. నేనైతే నండూరు శ్రీనివాస్ గారి ఛానల్ని ఫాలో అవుతూ ఉంటాను. చాలా ఈజీగా అనిపిస్తుందండి. పీడిఎఫ్ కూడా చూసినప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది. పూజ గది సపరేట్గా ఉండే వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ పిల్లలు వీళ్ళెవరు లేవకముందే లేసేసి పూజ చేసుకోవడం బెటర్ అండి. లేదు సపరేట్గా లేని వాళ్ళు అందరినీ అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్ని స్కూల్కి, కాలేజీకి వెళ్ళే పిల్లల్ని కాలేజెస్కి, హస్బెండ్స్ని జాబ్స్కి పంపించిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవడం మేలని చెప్తానండి నేనైతే. ఇకపోతే ప్రసాదాలండి. మన వీలుని బట్టి మనము ప్రసాదాలు ఎలా రెడీ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెమన్ రైస్ అమ్మవారికి ప్రసాదం పెడుతున్నాం అనుకోండి, దాన్ని మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పిల్లలకు కానీ హస్బెండ్ కానీ పెట్టేటట్లు చూసుకుంటే మనకి వర్క్ అనేది తగ్గుతుందండి. నేనైతే మామూలుగా నా దేవి నవరాత్రులప్పుడు అన్న నైవేద్యాలు ఎక్కువ పెడుతూ ఉంటానండి. అన్న నైవేద్యాలు పెట్టినప్పుడు దాన్నే టిఫిన్ కింద పిల్లలకు పెడతాను. ఫస్ట్ అమ్మవారికి తీసి పెట్టేసి ఆ మిగిలిన దాన్ని పిల్లలకి హస్బెండ్కి పెడతానండి. ఇక ఈవినింగ్ దీపారాధన చేసిన తర్వాత ఈవినింగ్ కూడా నైవేద్యం పెట్టాల్సి ఉంటుందండి. మీకు ఓపిక ఉంటే వీలుంటే నైవేద్యం చేసి పెట్టండి. నైవేద్యం చేయలేని వాళ్ళు నేనైతే నైవేద్యం చేయలేనప్పుడు ఏం చేసేదానంటే పాలల్లో ఒక 2 యాలకులు దంచి వేసి కొంచెం పటిక బెల్లం కలిపేసి నైవేద్యంగా పెట్టేదాన్నండి. అది కూడా వీలు కాలేదు అని అంటే కొంచెం బెల్లం కానీ, చక్కెర కానీ, లేదంటే కలకండ కానీ, లేదా ఫ్రూట్స్ కానీ ఇట్లా ఏది ఉంటే అది మనం పెట్టొచ్చండి. దాంతో నో ప్రాబ్లం అండి. మీకు వచ్చిన శ్లోకాలు చదువుకోండి. ఒకవేళ మీకు శ్లోకాలు రావు, యూట్యూబ్లో కొట్టారంటే కొన్ని వస్తూ ఉంటాయండి. దాన్ని ప్లే చేసేసి దాన్ని శ్రద్ధగా వింటూ అమ్మవారిని ధ్యానిస్తూ ఉండండి. ఈ శ్యామల నవరాత్రులు అయితే నేను ప్రతిరోజు తమలపాకు పైన తేనెని నైవేద్యంగా అమ్మవారికి పెట్టానండి. దాంతో పాటుగా అన్న నైవేద్యాలు ఏదైనా చేసుకుంటే పెట్టేదాన్ని, లేదంటే బెల్లం ఉంటే బెల్లము, లేదంటే పాలు ఉంటే పాలు నైవేద్యం చేస్తే నైవేద్యం పెట్టేదాన్నండి. ఆ తేనెని ఏం చేసేదానంటే ఈవినింగ్ మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత దీపం పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత ఆ తేనెని అందరం ప్రసాదంగా తీసుకునే వాళ్ళమండి. పిల్లలు, నేను అందరం తీసుకునే వాళ్ళము. ఒకవేళ ఎక్సెస్గా అనిపిస్తే దాన్ని ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నామండి. అంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తేనె మొత్తాన్ని ఒక డబ్బాలో ఉంచుకున్నాం అనమాట. అంటే ఎక్కువగా ఉంటే
ఇక 9 రోజులు పూజ అయిపోయిన తర్వాత 10వ రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పాలండి. ఉద్వాసన చెప్పేటప్పుడు అమ్మవారిని మనము ఆవాహన చేసుంటాము. అంటే మనం పెట్టిన పటంలోకి కానీ, విగ్రహంలోకి కానీ అమ్మవారు వచ్చి మన ఇంట్లోనే ఉన్నట్లండి. అమ్మవారిని పంపించే రోజు మనము అమ్మవారికి పసుపు, కుంకుమ, తాంబూలం పెట్టి పంపించాలండి. మామూలుగా పెట్టుకోగలిగిన వాళ్ళైతే చీర, జాకెట్ బిట్టు, గాజులు, పువ్వులు, తర్వాత పసుపు, కుంకుమ, పసుపు దారం ఇవన్నీ ఒక తట్టలో పెట్టి ఆ రోజు మహానైవేద్యం అని చెప్పి చేసుకుంటామండి. అంటే అన్నము, సాంబారు, తర్వాత ఒక తాలింపు చేసుకుంటాము, పాయసము, వడలు ఇట్లా అన్నీ చేసుకొని ఆ రోజు మహానైవేద్యం పెట్టేసి అమ్మవారికి చీర సారె సమర్పించి ఉద్వాసన చెప్తామండి. ఉద్వాసన చెప్పడానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని చెప్పి అమ్మవారి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ కొంచెం కదుపుతాము. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వచ్చే నవరాత్రుల్ని వసంత నవరాత్రులు అంటారండి. లలిత అమ్మవారిని శ్రీరాముని కలిపి ఇద్దరిని కలిపి పూజిస్తామండి. దానికి ఏమేమి కావాలి అనేది నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు దానికి కావాల్సిన వస్తువులన్నీ పెడతానండి. మీరు తప్పకుండా చూడండి. ఒక విషయం గుర్తుంచుకోండి, అమ్మవారి సంకల్పం లేనిదే మనము ఈ పూజ చేయలేమండి. మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.